అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. ఫిజిక్స్ మొత్తం మ్యాథ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా కెమిస్ట్రీ టర్న్ రా. కెమిస్ట్రీకి ఇంక దర్జాగా ఉండొచ్చు. ఎందుకంటే కెమిస్ట్రీ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. మనకి జస్ట్ 5 లెసన్స్ చదువుతుంటే నియర్లీ 65 ప్లస్ మార్క్స్ అయితే వచ్చేస్తున్నాయి. 5 లెసన్సే. ఏంటి ఆ 5 లెసన్స్ అంటే ఇదిగో స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ నుంచి నియర్లీ 17 మార్క్స్ అడుగుతున్నాడు. 17 మార్క్స్. ఓకేనా? అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మనకి 15 మార్క్స్ వస్తున్నాయి. కెమికల్ బాండింగ్ నుంచి 13 మార్క్స్, థెర్మోడైనమిక్స్ నుంచి 11 మార్క్స్, ఈక్విలిబ్రియం నుంచి 11 మార్క్స్. సో టోటల్‌గా నువ్వు చూసుకున్నావనుకో ఈ 5 లెసన్స్ కరెక్ట్‌గా చదివితే నియర్లీ నీకు 67 మార్క్స్ అయితే కవర్ అవుతున్నాయి. దీనిలో 8 మార్క్స్ కవర్ అయిపోతాయి. 4 మార్క్స్ కవర్ అయిపోతాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా రాసేయొచ్చు. 2 మార్క్స్‌కి వచ్చేటప్పటికి ఒక 7 క్వెషన్స్ కవర్ అవుతాయి. రిమైనింగ్ 7 క్వెషన్స్ నువ్వు చదువుకోవాలి. ఓకేనా? సో, ముందు ఈ 5 లెసన్స్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే, ఇది ఎవరికి చెప్తున్నాను అంటేరా, సో, తక్కువ లెసన్స్‌లో చదివేసి ఎక్కువ స్కోర్ రావాలి అనుకున్న వాళ్ళకి ఈ లెసన్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. అంటే లెసన్ వైస్ చదవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతారు. కొంతమందేమో లెసన్ వైస్ చదువుకుంటూ వస్తారు. కొంతమంది 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఇలా చదువుకుంటూ వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతారు. కొంతమంది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ లైక్ మోడల్ పేపర్స్ రిలేటెడ్‌లో వస్తారు. అంటే వాళ్ళ కాలేజీలో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్‌లు గాని, వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజీలో జరిగినటువంటి పేపర్స్‌ని గాని అలా చదువుతూ వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతారు. సో, ఎవరైతే లెసన్ వైస్ చదవాలి అనుకుంటున్నారో, ఆ లెసన్ వైస్ చదివే వాళ్ళు ముందు ఈ 5 లెసన్స్‌ని కంప్లీట్ చేసేయండి. ఈ 5 లెసన్స్ కంప్లీట్ చేస్తే ఆల్‌మోస్ట్ 8 మార్క్స్‌కి, 4 మార్క్స్‌కి అయితే డోకా ఉండదు. ఓకేనా? 8 మార్క్స్, 4 మార్క్స్ అన్నీ కవర్ అయిపోతాయి. 2 మార్క్స్ రిమైనింగ్ లెసన్స్‌లో ఉన్నాయి కదా! రిమైనింగ్ ఇంకో 4 లెసన్‌లు ఉన్నాయి కదా! ఆ 2 మార్క్స్ దాంట్లోంచి చదవండి. ఓకేనా? సో, ఇవి చదివితే చాలు. ఈ 5 లెసన్స్. ముందు ఈ 5 లెసన్స్ చదివేసావనుకోరా, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఒక 67 మార్క్స్ వరకు వచ్చేస్తున్నాయి. ఆ ఒక 2 మార్క్స్, 3 మార్క్స్ అలా పోయినా 60 ప్లస్ అయితే స్కోర్ వచ్చేస్తది. ఓకేనా? సో, ఈ 5 లెసన్స్‌ని జాగ్రత్తగా చూడండి. అండ్ మనం ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తాంరా. లెసన్ వైస్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తాం. ఈ ఈ ఎగ్జామ్స్ టైమ్‌లోనే లైవ్‌లో నీకు అవైలబుల్‌గా ఉంటాను. లైవ్‌లో ప్రతి లెసన్‌ని కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. ఓకేనా? అటామిక్ స్ట్రక్చర్ లెసన్‌ని క్లియర్‌గా చెప్తాను. దాంట్లో 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ అన్నీ కవర్ చేద్దాం. ప్రతి లెసన్‌లోంచి కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. ప్రతి ఏంటి 15 మార్క్స్ దీంట్లోంచి వచ్చేటువంటి 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ అన్నీ కూడా క్లియర్‌గా నేర్చుకుందాం. సో, అలాగా ప్రతి లెసన్ నుంచి కూడా క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ లైవ్‌లో నీకు అవైలబుల్‌గా ఉంటా. ఓకేనా? సో, లైవ్‌కొచ్చినప్పుడు నీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నువ్వు అడగొచ్చు. ఓకేనా? దీని నుంచి సో, పర్టిక్యులర్‌గా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్ ఇవి అన్నీ చూడరా. లైవ్‌లోకొచ్చి ఇవన్నీ చూసుకో. ఇవన్నీ చూస్తే మాక్సిమం స్కోర్ అయితే నీకు వస్తది. ఈవెన్ సార్ నాకేమీ రాదు సార్. నాకు ఇప్పటి వరకు నేర్చుకోలేదు. నేర్చుకోవచ్చు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా వస్తదా స్కోర్ అంటే, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా నీకు రావచ్చు. మంచి స్కోర్ అయితే రావచ్చు. పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే టైమ్ గ్యాప్ ఎక్కువగా ఉంది మనకి. ఫిజిక్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్ రావడానికి టైమ్ గ్యాప్ అయితే ఉంది. సో, టైమ్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ టైమ్ గ్యాప్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నావనుకోరా మంచి స్కోర్ అయితే వస్తది నీకు పక్కాగా. ఓకేనా? సో, మంచి స్కోర్ పక్కాగా వస్తది. సో, డోంట్ వర్రీ. ఈ 5 లెసన్స్ మీద బాగా ఫోకస్ చేయండి ఫస్టు. తర్వాత రిమైనింగ్ లెసన్స్ గురించి చూద్దాం. రిమైనింగ్ లెసన్స్‌లో కూడా అన్నీ కాదు ఓన్లీ 2 మార్క్స్ మీదే బాగా ఫోకస్ చెయి. ఓకేనా? క్లియర్ కదా? ఎగ్జామ్స్ మాత్రం చాలా బాగా రాయాలిరా. ఆల్ ది బెస్ట్.